అప్సెట్ అనే పదం కానీ, దరిద్రమైన ఆట గానీ, లేకుంటే చండాలమైన ఆట గానీ, ఇలాంటి పదాలన్నీ ఈ మ్యాచ్‌కైతే వాడొచ్చు. ఎందుకంటే మన ఇండియా అంత చెత్తగా అయితే పెర్ఫార్మ్ చేసింది నిన్నటి మ్యాచ్‌లో అయితే సౌత్ ఆఫ్రికాతో. నిజంగా ఇదైతే చాలా పెద్ద డిసప్పాయింటెడ్ మన ఇండియన్ టీమ్‌కి గానీ, మన ఫ్యాన్స్‌కి కానీ. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫస్ట్ 3 వికెట్లు పోయిన తర్వాత అలా పుంజుకొని 187 దాకా స్కోర్ చేశారంటే దానికి కారణం ఏంటి? బౌలింగ్‌లో లోపాలు కూడా సరిగా వాడుకోకపోవడం కూడా మన బౌలర్స్‌నైతే. ముఖ్యంగా బుమ్రా 2 వికెట్లు తీసి మంచి స్టేజ్‌లో ఉన్నప్పుడైతే అతనికి బౌలింగ్ ఇవ్వకుండా లాస్ట్ వరకు అతన్ని ఆపి అక్కడ ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఆల్రెడీ అతనైతే 2 వికెట్లు తీశాడు. అది కూడా మెయిన్ వికెట్స్. ఇంకా మిల్లరు ప్లస్ బ్రేవిస్ ఆడుతున్నప్పుడు ఒక్క వికెట్ పడినా కానీ వాళ్ళైతే పెద్ద స్కోర్ చేయలేరు. ముఖ్యంగా మిల్లర్‌లో ఎలాంటి బ్యాట్స్‌మన్ మనకైతే అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఐపీఎల్‌లో అతనికి ఫాస్టెస్ట్ సెంచరీ కావచ్చు, అతను ఆడే విధానం కావచ్చు మనందరం చూసాం. లాస్ట్ వరల్డ్ కప్‌లో కూడా అతను గెలిపించినంత పని అయితే చేశాడు సౌత్ ఆఫ్రికాని. అటువంటి స్టేజ్‌లో అతని వికెట్ తీసినుంటే ఇండియాకి చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ బుమ్రాని ఆపి, హర్షదీప్‌ని ఆపి అక్కడ ప్రయోగాలు చేశారు. వాషింగ్టన్ సుందర్‌తో కొన్ని ఓవర్లు, దూబేతో కొన్ని ఓవర్లు, మధ్యలో హార్దిక్ పాండ్యా. సో, ఇవన్నీ ప్రయోగాలు చేయడం ఏమైంది? ఇండియా వచ్చేసి వాళ్ళకి పెద్ద స్కోర్‌ని ఇచ్చింది. వాళ్ళు ఈజీగా మన ఇండియా మీద గెలిచారు. దీనంతటికి మెయిన్ కారణం ఏంది? మన కోచ్ ఉన్నాడు కదా! గ్రేట్ కోచ్. నిజంగా ఈ వరల్డ్ కప్ ఇండియా అయితే ఓడిపోయి ఇంటికొస్తే అంటే ఇంట్లోనే ఉందిలెండి మన ఇండియానే కదా! సో, ఇక్కడ మనోళ్ళు ఓడిపోయి అన్ని మ్యాచ్‌లు కూడా ఒక వాల్యూ అనేది పోవాలి. ఎందుకంటే కోచ్ అనేవాడు ముఖ్యంగా టీమ్‌ని ఎలా బిల్డ్ చేస్తాడనే దాని మీద ఉంటుంది కదా! సో, అతను వచ్చేసి పాలిటిక్స్ చేశాడు మన టీం మొత్తాన్ని. సో, ఇక్కడ పాలిటిక్స్ ఏమైనాయి? టీమ్‌కే దెబ్బ పడింది. అసలు ఇక్కడ వచ్చేసి గైక్వాడ్ గానీ, లేదంటే అయ్యర్ కానీ ఉండింటే ఇంత కొలాప్స్ అయ్యేది కాదు. కోహ్లీ ఎలాగో లేడు. అతని రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్ అయితే ఖాళీగానే ఉంది. అలాంటి ప్లేయర్‌ని ఎవరు కూడా ఇక్కడ బిల్డ్ చేయలేకపోతున్నారు కదా! పెద్ద పెద్ద వరల్డ్ కప్‌లలో వచ్చేసి ఇండియా కొలాప్స్ అయ్యేటప్పుడు కోహ్లీ అయితే చాలా వరకు స్టాప్ చేసి వాటిని పెద్ద స్కోర్‌గా చేయడం కావచ్చు, లేదంటే ఛేదించేస్తున్నప్పుడు అది గెలిచే వాటిగా చేయడం గానీ కోహ్లీ చాలా వరకు చేశాడు. వాటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాస్ట్ వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ కావచ్చు 75 నాక్ చేసినాడు కదా! అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఈ టీంలో ఇచ్చే ప్లేయర్లు అయితే ఎవరు లేరు. అంతో ఎంతో చేయగలిగే ప్లేయర్ అయ్యర్. అయ్యర్‌ని అయితే ఎందుకు పక్కన పెట్టారో మరీ దారుణంగా అయితే ఉంది. సో, లేని ప్లేయర్ల గురించి మాట్లాడేదానికంటే ఉండి ప్లేయర్లనైనా ఆడిపించుకోవచ్చు కదా! అక్షర్ పటేల్‌ని ఎందుకు పక్కన పెట్టాలి? లాస్ట్ నెదర్లాండ్ మ్యాచ్‌లో వచ్చేసి పట్టినారు పక్కన. ఎందుకు? ఏదో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం సుందర్‌ని ఆడిస్తున్నట్లు. కానీ ఇప్పుడు డైరెక్ట్ అతన్నే కొనసాగించి అక్షర్ పటేల్‌ని బెంచ్‌కి పరిమితం చేయడం, అది కూడా వైస్ కెప్టెన్. ఒక టీంలో వైస్ కెప్టెన్ అంటే ఏంటి? కెప్టెన్ ఇంజ్యూర్ అయినప్పుడు కానీ, కెప్టెన్ ఆ మ్యాచ్‌లో జరిగే టైంలో ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక బాత్రూమ్ కావచ్చు, లేకుండా అంటే ఏదన్నా అవసరానికి లేకున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి గానీ, బౌలింగ్ చేంజెస్ గానీ ఒక వైస్ కెప్టెన్ అనేవాడు కెప్టెన్‌గా ఉంటాడు. వైస్ కెప్టెన్‌ని తీసి పక్కన పెట్టేటప్పుడు అతనికి వైస్ కెప్టెన్స్ ఇవ్వడం దేనికి? మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా! మరి దారుణం ఇదైతే. మొత్తం టీమ్ సెలక్షన్ కావచ్చు, ప్లేయింగ్ 11ని తీసుకురావడం కావచ్చు, చండాలంగా ఉంది. దీనికి అనుగుణంగానే మనమైతే ఓడిపోతున్నాం. 4 మ్యాచెస్ గెలిచామని సంకలు గుద్దుకుంటే అక్కడేం పెద్ద గొప్పగా చేసిందేం లేదు. 4 మ్యాచెస్‌లో ఒక్కొక్కరు ఆడుతా వచ్చినారు. జస్ట్ చావు తప్పి కన్నులొట్టపోయేది అంటారు కదా! అట మారైతే గెలుస్తా వచ్చినాం. పడాల్సిన దెబ్బ అయితే పడింది. ఇక్కడ 2 మ్యాచ్‌లు ఉంటాయి. 2 కూడా బాగా గెలిచాలి. బిగ్ మార్జిన్స్‌తో గెలిచాలి. అట్ ఎ టైమ్ సౌత్ ఆఫ్రికా మిగతా 2 మ్యాచ్‌లు గెలిచాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా సెమీస్‌కెళ్తుంది. అదే మన ఇండియా కూడా వెళ్ళాలంటే మిగతా టీమ్స్ వచ్చి సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవాలి. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోకుండా సౌత్ ఆఫ్రికాకి షాక్ ఇచ్చినాయనుకోండి వెస్టిండీస్ కానీ, జింబాబ్వే గానీ అప్పుడేమవుతుంది? మనం వచ్చేసి బిగ్ మార్జిన్‌తో అయితే ఓడిపోయాం కదా! ఆల్మోస్ట్ ఎన్ని రన్స్ తేడాతో ఓడిపోయాం? 76 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఇదేం చిన్న మార్జినా? 10 రన్‌లు, 5 రన్‌లా? పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ నెట్ రన్ రేట్ అనేది. సో, ఇండియా అయితే కప్పు కొట్టడం పక్కన పెడితే సెమీస్‌కి చేరుతుందా లేదనే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు మన చేతగాని ఆట వల్ల. స్టార్టింగ్ ఎలా వచ్చింది? అద్భుతమైన వికెట్లు తీశారు. బుమ్రా కావచ్చు, నెక్స్ట్ హర్షదీప్ సింగ్ కావచ్చు. ఆ మొమెంటంని వచ్చేసి కొనసాగించగలిగారా? లేదు. బ్రేవిస్, మిల్లర్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఎంత బాగా ఆడారు. మిల్లర్ యొక్క ఇది ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్, దాన్ని బేస్ చేసుకొని బ్రేవిస్ ఒక సైడ్ అయితే యాంకర్ రోల్ చేసినాడు. మళ్ళా నిలబడిన తర్వాత మిల్లర్ కంటే కూడా మంచి షాట్లు ఆడాడు బ్రేవిస్. ఓ టైంలో వచ్చేసి అతను మిల్లర్ అవుట్ అయ్యే స్టేజ్లో లేరు. కానీ మళ్ళా ఏదో రొంత వాళ్ళ షాట్ సెలక్షన్స్ రాంగ్ వల్ల అయితే బ్రేవిస్ కానీ మిల్లర్ కానీ అవుట్ అయ్యారు. అక్కడి నుంచి పుంజుకునేది ఇండియా. చెప్పాలంటే 200+ పోయే స్కోర్‌ని వచ్చేసి 187 చేయడం అంటే అది మన బౌలర్ల గొప్పతనమే లాస్ట్‌లో. మళ్ళీ బుమ్రానే 2 ఓవర్లు వేసినాడు కదా! నేనేమంటానంటే ఎప్పుడైతే 3 వికెట్స్ ఇంపార్టెంట్ వికెట్స్ డౌన్ అయ్యాయో అక్కడ ప్రయోగాలు చేయకుండా బుమ్రాకు ఒక ఓవరు, హర్షదీప్ సింగ్ ఇంకొక ఓవర్ వేసింటే ఖచ్చితంగా వాళ్ళైతే వికెట్ తీసేవాళ్ళు. ఇప్పుడు బుమ్రా 2 వికెట్లు తీసింది ఎవరి? రిక్లెంటన్ ప్లస్ డికాక్ వీళ్ళెవరు ఇద్దరు? సారీ, బుమ్రా తీసిన వికెట్లు 2 ఎవరెవరియి?
డికాక్ది ప్లస్ రిక్ లండన్ డికాక్ ఎవరు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. సో ఇక్కడ మళ్ళీ మిల్లర్ కూడా లెఫ్ట్ హ్యాండరే కదా. మామూలుగా వీళ్ళు స్టాట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఒక బౌలర్ని కానీ ఒక బ్యాట్స్మెన్ కానీ ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అయితే రైట్ హ్యాండ్ బౌలర్ బాగా వికెట్లు తీస్తాడు ఆ సెలక్షన్ కిందనే కదా సుందర్ని తీసుకొని వచ్చింది, ఈ విధంగా తీస్తారు కదా. సో అదే సిచ్యువేషన్లో మిల్లర్ని అవుట్ చేసి సత్తా వచ్చేసి బుమ్రాకు ఉంది కదా. సో అక్కడ మిల్లర్ వికెట్ పడింటే వాళ్ళంత స్కోర్ కూడా చేసేవాళ్ళు కాదు, స్టబ్స్ కూడా ఏమంత ఫామ్లో లేడు. కానీ అక్కడ వచ్చేసి మితిమీరిన ప్రయోగాలు బుమ్రాకు హర్షదీప్ సింగ్కి ఇచ్చిందంటే వాళ్ళు వికెట్లు అయితే ఖచ్చితంగా చేశారు. అది కాదని సుందర్కి ఇచ్చినారు. సుందర్ వచ్చేసి 2 ఓవర్లో 17 రన్స్ అయితే ఇచ్చినాడు. అతనేదో పెద్ద మిరాకిల్ ప్లేయర్ అన్నట్టు తీసుకొని వచ్చారు. ఇక్కడైతే ఏంది ఒకటే రీజన్, అతను వచ్చేసి జీటీకి ఆడుతున్నప్పుడు అయితే ఆ స్టేడియంలో ఎక్కువ మ్యాచ్లు ఆడినట్టు, అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడినట్టే తీసుకోవాలంటే పర్ఫార్మెన్స్ సాయి కిషోర్ ఉన్నాడు, బ్యాటింగ్లో అయితే సుదర్శన్ ఉన్నాడు, వీళ్ళిద్దరిని తీసుకోవాలి కదా. కాదు, మనకు కావాల్సింది ఏంటంటే మన ఈగో సాటిస్ఫై కావాలి, మనకు నచ్చిన ప్లేయర్లే కావాలి. మనకు నచ్చని ప్లేయర్ వాడు ఎంత తోపైనా కానీ వాడు ఎక్కడో అనామకుడు మరి బయట ఉండాలి. ఎగ్జాంపుల్ అయ్యర్ కావచ్చు, లేకుండా అంటే గైక్వాడ్ కావచ్చు. షమి ఏం పాపం చేశాడు? షమి నిన్నటి మ్యాచ్లో ఎవరి ప్లేస్లో ఆడచ్చు? ఆడ దూబే ప్లేస్లోనే ఆడచ్చు. దూబే 40 కొట్టినాడు, కానీ అతను ఇన్నింగ్స్ చూసారా? ఒక ఆల్రౌండర్కి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే హార్దిక్ పాండ్యాని తీసుకోవచ్చు, జాక్ కలీస్ని తీసుకోవచ్చు, జయసూర్యాని తీసుకోవచ్చు, షేన్ వాట్సన్ తీసుకోవచ్చు. ఇక్కడ దూబే అంత ఆల్రౌండర్ ఏం కాదు. ఎక్కడ కూడా మనకి గెలిపించేంత ఇన్నింగ్స్లు ఏం కానీ లేకుంటే బౌలింగ్లో అద్భుతాలు చేసేది కానీ ఉండదు. ఏదో ఒక లక్కీ చావ్ మాదిరి అయితే ఈ వరల్డ్ కప్లో కానీ ఇంతకుముందు T20లో కానీ కొనసాగిస్తున్నారు. ఇదైతే పెద్ద తప్పు. ముఖ్యంగా అతను బౌలింగ్ అంత అగ్రెసివ్గా ఉండదు, వికెట్లు తీసే అంత బౌలర్ కూడా కాదు కదా. నిన్న చూశాను నేను వైట్ సైడ్ యార్కర్లు అయితే వేస్తున్నాడు, వైడ్ యార్కర్లు ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళైతే ఫుల్ టాస్గా కన్వర్ట్ అవుతారు, లేకుంటే వైడ్ బాల్ పోతున్నాయి. వాళ్ళు నిజంగా భలే సిక్స్లు కొట్టినప్పటికీ వాళ్ళు. సో ఇక్కడైతే పూర్తి దూబే కూడా నిన్న 42 ఎన్నో కొట్టాడు అతను. అది కూడా ఏమి అంత ఈజీగా కొట్టలేదు. డాట్ పెట్టుకుంటా ఆ పక్క వచ్చేసి బౌలర్ ఉంటారు, చక్రవర్తి కానీ లేదంటే హర్షదీప్ సింగ్ కానీ. ఇతను వచ్చేసి ఒక 2D కొడతాడు, 4 బాల్లన్నీ డాట్ పెడతాడు, 5వ బాల్ మళ్ళీ సింగిల్ తీసుకుంటాడు. అవుట్ అయిపోయినా బాగుండేది, టీవీలన్నా ఆఫ్ చేసి మనం హాయిగా ఉండేవాళ్ళం. ఎందుకంటే సౌతరా గెలిచడం వల్ల మనకేం ఒరిగింది ఏం లేదు, మనకు కూడా హ్యాపీనే వాళ్ళు గెలిచారంటే. చాలా వరకు స్టేడియంలో ఇండియన్ జెర్సీ వేసుకున్నారు మన ఇండియన్స్, వాళ్ళ ఫ్లాగ్ కూడా పట్టుకున్నారు సౌత్ ఆఫ్రికాది. మంచి నేచరే చెప్పాలంటే, వాళ్ళు బాగా ఆడుతున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం కదా. ఎవరైతే మనకేంటి క్రికెట్ అభిమానులుగా ఎవరు బాగా ఆడితే వాళ్ళు సపోర్ట్ చేయాలి. అదే నిన్న జరిగింది, అయితే చాలా బాగా అనిపించింది. ఒక వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నిన్న ఇండియా వాళ్ళు చేశారు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి? సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలవాలనుకుంటాం కదా. ఒకసారి మనం బ్యాటింగ్ ఎలా జరిగిందో చూస్తే, వాళ్ళు మర్కరం కానీ డికాక్ కానీ మ్యాచ్ని ఈజీగా ఇండియా నుంచి లాక్కోలే ప్లేయర్లు. అటువంటి ప్లేయర్లను అవుట్ చేశారు తొందరగా, చాలా మంచి విషయమే. తర్వాత రిక్ లండన్, ఇతను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని T20 లీగుల్లో అయితే ఇది పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. తర్వాత 3 వికెట్లు పడిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, ఒకవేళ సౌత్ ఆఫ్రికా చేస్తే 150, లేదు మరీ దారుణంగా ఆడినా కానీ 120 లేకుంటే 100 అలా ఆల్అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు చేశారు అలా ఎందుకు జరగలేదు? ముఖ్యంగా మన బౌలర్లు మిడిల్ ఓవర్లో బౌలింగ్ చేసిన విధానం వరస్ట్గా ఉంది. మిల్లరు బ్రేవిస్ కలిసి రికార్డ్గా 97 పార్ట్నర్షిప్ వాళ్ళకి. ఆ పార్ట్నర్షిప్ తర్వాత ఏమైంది, మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఇండియా నుంచి పోతా ఉన్నింది. బ్రేవిస్ వికెట్ పడినప్పటి దాకా వాళ్ళకు ఎక్కడ కూడా 10 కంటే తక్కువ రన్ రేట్ తగ్గలేదు. 117 దగ్గర 4th వికెట్ పడింది, 152 దగ్గర వచ్చేసి మిల్లర్ వికెట్ పడింది. అక్కడ ఎక్కడ కూడా 15.4 ఓవర్స్ వరకు 10కి తగ్గలేదు రన్ రేటు, ఆల్మోస్ట్ 200+ స్కోరే. కాకపోతే ఇక్కడ మళ్ళీ బుమ్రా కానీ హర్షదీప్ సింగ్ కానీ మంచిగా బౌలింగ్ చేసి వాళ్ళనైతే ఒక 200 లోపలైతే చేయగలిగారు. దూబే 2 ఓవర్లు వేసి 16 రన్ రేట్తో 32 పరుగులు ఇచ్చాడు. ఎవరు వేసినా ఆఖరికి రింకు సింగ్ వేసినా కానీ అదే స్కోర్ ఇస్తాడు. మళ్ళీ దూబే అని ఒక ఆల్రౌండ్ తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 ఓవర్లు వేసినప్పుడు అతను ఏం చేసినాడు, అక్కడ అతని ప్లేస్లో వచ్చేసి ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ ప్యూర్ బౌలర్ని ఆడిపించుకోవచ్చు కదా. ఇది స్పిన్ పిచ్చు స్లో పిచ్ అని తెలిసినప్పుడు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు కదా, ఏం చేయడానికి కుల్దీప్ యాదవ్ తీసుకోపోవడం? అది కూడా ఇలాంటి మంచి మ్యాచ్ల్లో ఆడించాలి అటాక్ ప్లేయర్ని. అతన్ని పక్కన పెట్టేసి ఒక చేతగాని టీంలాగా అంతా టీం బిల్డ్ చేసి ఇప్పుడు ఓడిపోయామని బాధపడితే దాంట్లో అర్థమే లేదు అసలు. హార్దిక్ పాండ్యా ఏమన్నా చేశాడా? 4 ఓవర్లలో వచ్చేసి 45 ఇచ్చాడు. సరే 45 ఇచ్చినాడు, 30 కొడతాడంటే కొట్టాడు. మనకి యాటిట్యూడ్ ముఖ్యం. వరుణ్ చక్రవర్తికి పాపం లాస్ట్ 4 మ్యాచెస్లో 9 వికెట్స్ తీసి మంచి ఫామ్లో ఉన్నాడు. నిన్నటికి వచ్చేసి అతనికి సరైన రోజు కాదు.
47 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ అయితే తీసాడు. అది కూడా ఇంపార్టెంట్ వికెటే. ఎవరు తీసినాడు? అతను మిల్లర్ తీశాడు. ఆ టైంలో మిల్లర్ తీసినా దేవుడా దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మిల్లర్ లాస్ట్లో ఇంకా డెత్ ఓవర్స్లో ఉన్నాడంటే 17, 18, 19, 20 ఇంకా ఆడ ఎత్తిపోతుంది పంచాయతీ. ఎట్టా ఈజీగా అతను సెంచరీ చేస్తాడు, ప్లస్ ఇంకా దారిద్రంగా ఓడిపోతాం. ఎక్కడ ఓడిపోయాం నిన్న, దానికి డబల్. నిజంగా ఒక 100+ రన్తో అయినా ఓడిపోతాం. అటువంటి పర్ఫార్మెన్స్ అయితే మిల్లర్ ఇచ్చేవాడు అతను అవుట్ కాకుండా ఉంటే. సో ఏమైనా మంచి పని జరిగిందంటే ఆ చక్రవర్తి ఆ వికెట్ తీయడం కూడా కావచ్చు. సో 200 పోయే స్కోర్ని అయితే 187 దాకా ఆపారంటే అది బుమ్రా, హర్షదీప్ సింగ్ వల్లనే అయ్యింది. ముఖ్యంగా బుమ్రా వేసిన బౌలింగ్ దీన్ని తీసుకెళ్ళి ఈజీగా గెలిచే మ్యాచ్. సెకండ్ ఇన్నింగ్ అంత గొప్పగా ఏమి ఉండదు, అక్కడ డ్యూ వస్తుంది. తర్వాత వచ్చేసి మన ఇండియా బ్యాట్స్మెన్కి అక్కడైతే అందరికీ అవగాహన ఉంది. మన జీటీకి అయితే అక్కడ కెప్టెన్ ఎవరు, మామూలుగా కప్ గెలిచినప్పుడు కూడా హార్దిక్ పాండ్యా. సో అక్కడ మొత్తం వచ్చేసి ఇండియా ఓడిపోయేంత సీన్ క్రియేట్ కాలేదు, మనమే ఓడిపించుకున్నట్టు అయిపోయింది మన వాళ్ళు మనల్ని. ఎక్కడ కూడా గెలిచేంత పర్ఫార్మెన్స్ బ్యాటింగ్లో ఎవ్వరు ఇవ్వలేదు. దూబే ఎన్ని కొట్టాడు నిన్న? 42 కొట్టినాడు 37 బాళ్ళకు. కానీ అతను ఎక్కడ కూడా గెలిపించేంత షాట్లు ఆడలేదు. 1-2 వెళ్ళినాయి కానీ సిక్స్లు ఎన్ని కొట్టినాడు? 3 కొట్టినాడు. మామూలుగా మనం కొలాప్స్ అయ్యే మ్యాచుల్లో కోహ్లీ ఎలా ఉంటాడు, నెక్స్ట్ ధోని కూడా 2015 కానీ 2019లో కానీ మనం ఓడిపోయినాం వరల్డ్ కప్లో. కానీ అతను వచ్చేసి ఆల్మోస్ట్ ఆడతాడు. సో అటువంటి ఇన్నింగ్స్ కూడా ఇక్కడేమి దూబే నుంచి మనం చూడలేదు కదా. ఏదో ఆ పక్క బౌలర్ వస్తే అవుట్ అవుతాడు, మనమైతే 20 ఓవర్ దాకా మ్యాచ్ను లాగుదాము, ఎందుకంటే మన 50 రన్స్ వస్తాయి, నెక్స్ట్ వచ్చేసి మనం కొలాప్స్ ఆపినట్టు అవుతుందని ఫీల్ అయ్యాడు. కానీ అదేం జరగలేదు, ఆల్అవుట్ అయితే అయ్యాం కదా. సో నువ్వు ఓవర్ అంతా ఫేస్ చేసినప్పుడు 2 సిక్స్లు కొట్టు, 12 రన్లు వస్తాయి, ఓడిపోతాం. ఓకే, ఇంత మార్జిన్తో ఓడిపోం కదా, ఒక 30 రన్లు 20 రన్లు తేడా ఉంటే ఓకే. నువ్వేం చేసింది అక్కడ? మ్యాచ్నేమో 20 ఓవర్ల దాకా దగ్గర ఎక్కడ 18.5 అంటే 7 బాల్స్ మిగిల్చిన దాకా లాగినారు. ఏం జరిగింది? 76 రన్స్ తేడాతో ఓడిపోయినాం. నువ్వేమన్నా మార్జిన్ ఏమన్నా తగ్గించినావా? లేదు. సో ఇక్కడ దూబే కూడా ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అయితే బాగుంటుంది, ఇతన్ని ఇంకా కొనసాగించడం అనేది అదొక పెద్ద చెత్త నిర్ణయమే. ఇతనికంటే మంచి ఆల్రౌండర్స్ కూడా ఇండియన్ టీంలో ఉన్నారు, వాళ్ళను అదే చాలా దారుణంగా పక్కన పెడుతున్నారు. అసలు నేను అక్షర్ పటేల్ని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అతన్ని పక్కన పెట్టేసి ఎలా జరిగిందంటే, ఇది 2019 వరల్డ్ కప్ అప్పుడు వచ్చేసి రాయుడిని బాగా లేపినారు. నువ్వే మొత్తం కోహ్లీ తర్వాత బ్యాటింగ్కి వచ్చి ఇట్లా మాదిరి చేసి లాస్ట్కి ఏం చేసినారు? 3D ప్లేయర్ అతను ఉన్నాడు కదా, శివశంకర, అతను అయితే తీసుకున్నారు. ఏం చేసినాడు అతను? ఏం లేదు. సో సేమ్ అదే, మంచిగా ఆడి లాస్ట్కి ఒక మ్యాచ్ వచ్చేసి రెస్ట్ పేరుతో బెంచ్ మీద కూర్చోబెట్టినారు. ఆ బెంచ్ అట్టాకి పరిమితం చేసినారు. వీడికి వచ్చేసి బొక్క బొల్ల పడినారు. నాకు ఒకటి తెలియక అడుగుతాను, అసలు అక్షర్ పటేల్కి వాషింగ్టన్ సుందర్కి కంపారిజన్ ఏంటి? ఇద్దరు ఆల్రౌండర్లనే కదా, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అలాగే ఉందా? ఎన్ని మ్యాచ్లు వాషింగ్టన్ సుందర్ గెలిపించాడు, ఎన్ని మ్యాచ్లు అక్షర్ పటేల్ గెలిపించినాడు? 2024 వరల్డ్ కప్లో కొలాప్స్ అయ్యే టీంని అక్షర్ పటేల్, కోహ్లీ కలిసి ఎలా ఒక మంచి టోటల్ లాగా తీసుకెళ్లారు. అటువంటి మ్యాచ్ నిన్నటి మ్యాచ్ కూడా. కానీ అక్కడైతే అక్షర్ పటేల్ లేడు కదా. అక్షర్ పటేల్ కోహ్లీ కంటే బాగా ఆడాడు ఒక స్టేజ్లో. కోహ్లీ లాస్ట్ వరకు అయితే ఉన్నాడు, అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు, కానీ చాలా బాగా ఆడాడు, సిక్స్లు కొట్టినప్పుడు కానీ, స్ట్రైక్ రొటేట్ చేసినప్పుడు కానీ. సో అదే పర్ఫార్మెన్స్ నిన్న వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే అతనికి అంత సామర్థ్యం లేదు కాబట్టి. సెలెక్టర్లకు అది తెలియదా? ఇన్ని రోజుల నుంచి ఒక ప్లేయర్ని మీతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు అతను ఎటువంటి ఆట ఆడతాడో తెలియకుండానే చేయరు కదా. సో ఇక్కడ వచ్చేసి పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందంటే ఈ మ్యాచ్ మొత్తానికి వాళ్ళు చేసిన సెలక్షనే. ఇంకొకటి వచ్చేసి కుల్దీప్ యాదవ్, వాళ్ళ టీంలో అసలు వికెట్లు తీని మహారాజ్ని కంటిన్యూ చేశారు. వికెట్లు పడుతున్నా కానీ కుల్దీప్ యాదవ్ని డ్రాప్ చేశారు. ఏం అవసరము? T20 మ్యాచ్ల్లో కరెక్ట్గా ఒక 5 మంది బ్యాట్స్మెన్స్ కూడా అంత యాటిట్యూడ్ చూపకుండా కేర్లెస్గా ఆడకుంటే 5 మంది బ్యాట్స్మెన్ సరిపోతారు బాగా ఆడారంటే. కానీ అక్కడ వచ్చేసి మనకి ఆల్రౌండర్లు మరింతమంది కావాలి, ప్యూర్ బౌలింగ్ వేసేవాళ్ళు ఒకరో ఇద్దరు కావాలి. అక్కడ వచ్చేసి మనకి ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా అంత ప్రభావం చూపడం లేదు. సో ఏమైంది? బౌలింగ్ సెక్షన్ కూడా వీకే. 197 దాకా వెళ్ళినారంటే మిడిల్ ఓవర్స్లో మామూలు కొట్టినారు వాళ్ళు, అంతంచి కొట్టినారు ఇండియా టీం బౌలర్స్ మొత్తాన్ని.
ఇక్కడైతే మొత్తం సెలక్షన్‌ని మొత్తం రాంగ్ ఏదైనా ఉందంటే. కెప్టెన్ కూడా ఏమి ఉండదు. సూర్యకుమార్ యాదవ్ కూడా అంత ఏం చేయలేడు. ఏ టీమ్ ఇస్తే ఆ టీమ్‌తో పోయి టాస్ ఏసుకొని మ్యాచ్ ఆడడం తప్పితే, నాకు పలానా ప్లేయర్ కావాలనేది ఉంటే ఇంకొక రకంగా ఉండేది. అసలు మొత్తాన్ని నాశనం చేసింది ఎవడన్నా ఉందంటే గంభీర్. గంభీర్ కారణంగానే ఏవైనా అవమానాలు జరుగుతున్నాయంటే జరిగేది మొత్తం. శ్రీలంకలో వచ్చేసి ఓడిఐ సిరీస్ ఓడిపోవడం కావచ్చు, న్యూజిలాండ్తో ఇండియా మొత్తం సిరీస్ వైట్ వాష్ కావచ్చు, లేదంటే ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ వచ్చేసి మనం టెస్ట్ సిరీస్ మొత్తం పోవచ్చు. ఇవన్నీ ఎవరి వల్ల అంటే ఒకటే రీజన్, గంభీర్. అతనికి ఉన్న ఈగో కారణంగానే ఈరోజు ఇండియా అయితే ఇలా వరస్ట్ సిచ్యుయేషన్లో ఉంది ఈ వరల్డ్ కప్లో కూడా. ఎక్కడా పూర్తి డామినెన్స్ అయితే లేదు. కావాలంటే మీరు కూడా చూసుకోండి. ఇండియా స్థాయికి తగ్గట్టు ఎక్కడ ఆడింది? ఎక్కడ కూడా ఆడలేదు. జస్ట్ మార్జిన్ 17 రన్లతో గెలిచడమా, లేకుండా అంటే ఒక చిన్న టోటల్ డిపెండింగ్ చేసుకోవడమా, ఎక్కడ కూడా పూర్తి డామినెన్స్ ఒక 200+ స్కోర్ కొట్టడము, అవతల టీం 120 లేకుండా అంటే 150 లోపల ఆల్అవుట్ చేయడమా ఏం లేదు. నెదర్లాండ్ కూడా మనకు గట్టి పోటీని ఇచ్చింది. చెప్పాలంటే ఆ నెదర్లాండ్ ఇచ్చిన పోటీని ఈ సౌత్ ఆఫ్రికా కొనసాగించినట్టున్నారు. సేమ్ స్పిన్నర్తో రావడము, స్టార్టింగ్ ఓవర్స్లో వికెట్లు తీయడము, ఎక్కడ కూడా వాళ్ళు పెద్ద టీంతో ఆడుతున్నటువంటి భయం కూడా లేదు సౌత్ ఆఫ్రికాకి. ఎందుకంటే మేము కూడా పెద్ద టీమే, మా కాడ కూడా మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. చెప్పాలంటే ఇండియా కంటే కూడా నిన్న సౌత్ ఆఫ్రికా టీంలోనే మంచి ప్లేయర్లు ఉన్నారు. మన టీంలో ఎవరున్నారు చెప్పుకోవడానికి? సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా అంత పెద్ద ప్లేయర్ ఏం కాదు. అతనేం కంటిన్యూస్గా ఆడడం లేదు కదా. ఏమంటే ఒక సిరీస్ లైమ్లైట్ వల్ల అయితే ఇప్పుడు వరల్డ్ కప్ ఆడుతున్నాడు. కంటిన్యూస్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి కొనసాగిస్తూ చూస్తున్న ప్లేయర్లు ఎవరు ఉన్నారు? ఒక బుమ్రా, లేదంటే సూర్యకుమార్ యాదవ్. మిగతా వాళ్ళు హార్దిక్ పాండ్యా కూడా కంటిన్యూస్గా ఆడుతున్నాడా? ఏం లేదు. అతను ఎప్పుడో T20లో ఆడతాడు, లేదంటే వన్డేలో ఆడతాడు, లేకుంటే ఓన్లీ T20లో ఆడతాడు. ఏమంటే అతనికి ఇంజురీస్ అవి ఇవని. సో సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే కంబ్యాక్ ఇచ్చిన డీకాక్ కానీ, లేదంటే వాళ్ళ మర్కరం కానీ 3 ఫార్మాట్లో ఆడతాడు. బుమామా కెప్టెన్ అయినప్పటికీ చాలా మ్యాచ్లు అయితే ఇతనే గెలిపించినాడు వాళ్ళ సౌత్ ఆఫ్రికాకి. సో బౌలర్స్ కావచ్చు, రబాడా ఏమన్నా ఒక చిన్న బౌలరా? అతను అవుట్ చేయని బ్యాట్స్మెన్ ఎవరు లేరు మొత్తం ఈ క్రికెట్ ఆడే కంట్రీలు అన్నిటికల్లా. సో వాళ్ళ టీమే మనకంటే మంచిగా ఉంది. ఒక టీం పర్ఫార్మెన్స్లో కావచ్చు, సెలక్షన్లో కావచ్చు, వాళ్ళైతే తప్పులు చేయలేదు. వాళ్ళేంది, టీం ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలిచాలి, వ్యక్తిగత ప్రయోజనాలు, ఈగోస్ కాదు. సో ఇక్కడ ఏమైంది, ఎవరైతే ఈగో చూపించారో, వ్యక్తిగత ప్రయోజనాలు చూపించారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే వాళ్ళ టీంని కరెక్ట్ వేలో తీసుకెళ్లారో వాళ్ళు గెలిచారు. సో ఇక్కడ ఎవరిది పైచే అంటే సౌత్ ఆఫ్రికాదే. మిల్లర్ని లాస్ట్ వరల్డ్ కప్ తర్వాత అందరు రిటైర్మెంట్ అన్నప్పటికీ మిల్లర్ అయితే చెప్పాడు, నాకైతే ఎటువంటి ఆలోచన రిటైర్మెంట్ లేదు ఇప్పుడు తీసుకునేదానికి, సో నేనైతే కొనసాగుతాను. అది క్లియర్ కట్ ఆన్సర్. ఎందుకంటే నీలో సామర్థ్యం ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఆడతావా లేదా అనేది. సో మిల్లర్ అయితే ఆ మాట చెప్పాడు, చేస్తున్నాడు కూడా. ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. నిన్న మ్యాచ్లో అయితే అదిరిపోయే పర్ఫార్మెన్స్. ఈ దెబ్బను అతనైతే ఇంకొక 4 ఇయర్స్ ఆడగలడు. మంచి ఫిట్గా ఉన్నాడు, బౌలింగ్ వేయడు, మంచి ఫీల్డింగ్ చేస్తాడు, బ్యాటింగ్ ఆడతాడు, ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళాడు. సో అతని వల్ల టీంకి ఏమి ఇబ్బంది? ఏ ప్లేస్లో వేసినా కానీ ఆడగలుగుతాడు. మన ఇండియాలో అది ఉందా? నువ్వు బాగా ఆడినా పర్వాలే, ఆడకున్నా పర్వాలే, నాకు నచ్చితే ఉంటావు, నచ్చకుండా అంటే బయట ఉంటావు. ఉండారు కదా మన ప్లేయర్లు చాలామంది బయట ఉండేవాళ్ళు. షమి ఏం చేశాడు? షమి చాలా బాగా ఆడాడు, అతను ఎందుకు బయట పెట్టాలా? అయ్యర్ ఇంజురీ అయింది, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు, బాగా ఆడాడు, ఎందుకు బయట పెట్టాలా? అతనేమన్నా ఒక 40+ ఇయర్స్ ఏమన్నా ఉన్నాయా, లేకుండా అంటే ఏమన్నా రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడా? ఎందుకు బయట పెట్టాలా? ఎవరి కోసం బయట పెట్టాలా? నెక్స్ట్ వచ్చేసి గైక్వాడ్ ఏమన్నా మామూలు ఆట ఆడతాడా? అతను ఆల్రెడీ సెంచరీలు కూడా చేసినాడు, వన్డేలో చేసినాడు, T20లో చేసినాడు. అతన్ని బయటపడతారు. ఏమంటే చెన్నైకి ఆడతాడు. చెన్నైకి ఆడితే అది ఏమన్నా తప్ప? సో వ్యక్తిగత ప్రయోజనాల వల్ల టీం దెబ్బతినింది. రెండోది వచ్చేసి ఉండే ప్లేయర్లు వచ్చేసి కేర్లెస్నెస్. మ్యాచ్ ఓడిపోతే ఏమైంది? సో అదే జరిగింది. ఒక్క ప్లేయర్ అన్న బాల్ అన్న డాట్ పెట్టి నిలబడదామని చూసినాడా? ఎవడు చూడలేదు. వస్తారు పోతారు. సో కొలాప్స్ కాక ఏమవుతుంది? ఈ మ్యాచ్ ఓడిపోయామంటే దానికి ఒక్క రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి గంభీర్, నేనైతే చెప్తాను. సో ఎవ్రీ మ్యాచ్ గెలిచే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు. గెలుస్తారో ఓడిపోతారో అనేది తర్వాత విషయము. ఇప్పుడైతే పక్కన వాళ్ళ విజయాల మీద కూడా ఆధారపడి ఉండాలి. ఎలా అంటే సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ వచ్చేసి ఆడే మ్యాచ్లు అన్నీ గెలిచాలి. తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్ వాళ్ళ మ్యాచ్లో 1-2 ఓడిపోవాలి. ముఖ్యంగా ఇండియా అయితే వాళ్ళిద్దరిని ఓడించాలి. వాళ్ళకి దెబ్బేస్తారంటే మనం అయితే ఇంటికి రావాలా. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎవరి వల్ల క్రియేట్ అయింది? స్వార్థం. ఎవరు మంచి ప్లేయర్ అంటే అందరికీ తెలుసు ఎవరు ఆడగలుగుతారనేది, కానీ చేతగాని వాళ్ళని టీంలో ఎందుకు పెట్టుకుంటావు? తిలక్ వర్మ నిజంగా మ్యాచ్ విన్నర్ ప్లేయర్ కాదు.
లాస్ట్ టైం ఏదో ఆసియా కప్లో కొట్టి గెలిపించాడు కానీ అతనైతే అంత ప్లేయర్ కాదు. చాలామంది అభిమానులు వచ్చేసి ఇండియా గెలుస్తుంది అనుకుంటారు, కానీ దానికి అగైనెస్ట్గా జరిగింది. నిన్న జరిగిన ఓటమికి అయితే ఇండియన్ టీం అన్ని విధాల అర్హులు. ఎందుకంటే వాళ్ళు అంత చెత్తగా ఆడారు. వేలాది మంది కావచ్చు, టీవీలో చూస్తున్న కోట్ల మంది కావచ్చు, స్టేడియానికి వెళ్ళిన లక్షల మంది కావచ్చు, అందరూ అనుకుంటారు ఇండియా గెలుస్తుందని. కానీ ఇక్కడైతే దానికి విరుద్ధంగా జరిగింది. ఇదేం పెద్ద వింత ఏం కాదు, మన వాళ్ళు చెత్తగా ఆడారు, ఓడిపోయారు. సో నెక్స్ట్ మ్యాచ్లో అయినా బాగా ఆడతారని అనుకుందాం, ఎందుకంటే మన ఇండియా టీం కప్పు కొట్టాలనుకుంటాం కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.